పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలము గుండా పోవుచుండ శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరులు కానీ తినకూడని అచ్చట నుండి నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి గదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదువలేదా? దేవాలయము కంటేను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. ఏలయన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రియ దివ్యవాణి వీక్షకులకు త్రియేక దేవుని నామములో శుభాభివందనములు. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేటి వాక్య భాగములో విశ్రాంతి దిన సమస్య గురించి మనం వింటూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే కనికరమా కఠినత్వమా? ఏది దేవుడు మెచ్చుకునేది? వాక్యం చెబుతూ ఉంది కదా, కనికరాన్ని దేవుడు మెచ్చుకుంటారు అనే విషయాన్ని మనకు పవిత్ర గ్రంథం బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, ఒక రోజున యేసు ప్రభు ఆయన శిష్యులు పంట పొలము గుండా వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు శిష్యులు అక్కడున్నటువంటి వెన్నులను త్రుంచి తినటం ప్రారంభించారు. దేనికోసం ఈ పని చేశారు? వాళ్ళు సరదాగా చేశారా? నిబంధన ఉల్లంఘించటానికి చేశారా? లేదా సమస్యలను కొని తెచ్చుకోవడానికి చేశారా? దేనికి ఈ పనిని చేశారు? వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది, వారు ఆకలి కొనటం వల్ల ఈ పనిని చేశారు. అసలు వెన్నులను తుంచటం పొరపాట కాదా? ఈ మాటను మనం చదివినట్లయితే ద్వితీయోపదేశ కాండములో మనం చదువుతూ ఉన్నాం కదా. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 25వ వచనములో ఈ మాట ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. ప్రియ సహోదరులారా, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 25వ వచనము, మీరు మీ పొరుగువాని పొలమున నడుచునప్పుడు వెన్నులు త్రెంచుకొని తినవచ్చును, కానీ కొడవలితో పైరు కోసుకొని పోరాదు. ఇది మనం ద్వితీయోపదేశ కాండములో వింటున్నటువంటి మాట. మనము ఒక పొలము గుండా వెళుతూ ఉన్నప్పుడు వెన్నులను త్రుంచి తినవచ్చు, కానీ వాక్యం ఏమని చెబుతూ ఉంది అంటే మీరు పైరు కోసుకోకూడదు. మరి ముఖ్యంగా ప్రియ సహోదరులారా, విశ్రాంతి దినమున శారీరక కష్టం అనేది నిషేధించబడింది కాబట్టి, పైరును కొయ్యటం అనేది నిషేధించబడిన కార్యం కాబట్టి, ఆ రోజున ఈ పని చెయ్యటం నిబంధన ఉల్లంఘన కాబట్టి పొరపాటు అవుతూ ఉంది. కానీ ఇక్కడ శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆకలిని తీర్చుకోవటానికి. ప్రియ సహోదరులారా, మనిషిని చేసింది దేవుడు. మనిషి శరీరం అయితేనేమి, మనిషి ఆత్మ అయితేనేమి చేసింది దేవుడు. కాబట్టి మనిషి ఆత్మ ఎంత పవిత్రమో మనిషి శరీరము కూడా అంతే
అంతే పవిత్రం. మన విశ్వాసం చాటి చెప్పుతూ ఉంది. ఏమని అంటే, మరలా మనము రెండవ రాకడ సమయంలో సమాధులు తెరవబడినప్పుడు ఇదే శరీరంతో మనం తిరిగి లేస్తామని. యోబు గారు అంటారు కూడా, ఏ శరీరం అయితే నశించిపోయిందో అదే శరీరముతో నేను మరలా లేస్తాను అని. అనగా శరీరము కూడా చాలా పవిత్రమైంది. దీనిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా మంది. అందుకే క్రీస్తు ప్రభువు శిష్యులు తమ ఆకలిని తీర్చుకోవటానికి వెన్నులను తుంచారు తప్ప ఏదో నిబంధన ఉల్లంఘన కోసమో, లేదా ఏదో గొడవ కోసమో, లేదా ఏదో సరదాగో వాళ్ళు ఈ పనిని చెయ్యలేదు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. యేసు ప్రభు అందుకే ఈ సందర్భంలో 2 మాటలను చెబుతూ ఉంటారు. ఏంటి ఈ 2 మాటలు? దీని తర్వాత మనం ప్రభు చెప్పిన ఉదాహరణ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఈ 2 మాటలు అంటే, వెన్నులను తుంచటం పొరపాటైతే ఇతరుల పట్ల కనికరం చూపించకపోవటం కూడా పొరపాటే కదా. ఇది ప్రభు చెబుతున్న మాట. మీరు ఒక నిబంధనను కాపాడే క్రమంలో మరో నిబంధనను ఉల్లంఘిస్తున్నారు కదా. ఈ 2 నిబంధనల తీవ్రతను మనం శాతముగా చూస్తే ఏది ప్రధానమైంది? కనికరం చూపటమే కదా. మీరు ముఖ్యమైన ఈ కనికరాన్ని చూపాలి అనే విషయాన్ని మరుగున పరిచి మీరు నిబంధన ఉల్లంఘన అనేటటువంటి దానికి ప్రాధాన్యతనివ్వటం వల్ల మీరు దేవుని మాటను ఉల్లంఘిస్తున్నారు కదా అని ప్రభు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హోషేయ గ్రంథంలో మనం చదువుతాం కదా. ప్రియ సహోదరులారా, 6వ అధ్యాయము 6వ వచనములో వాక్యం ఈ విధంగా చెబుతూ ఉంది, నేను కనికరమును కోరుచున్నాను కానీ బలిని కాదు అని వాక్యం చెబుతూ ఉంది. నేను కనికరాన్ని కోరుతున్నాను. ప్రియ సహోదరులారా, అందుకే ఆనాటి ప్రజలకు, మరి ముఖ్యంగా అక్కడ శిష్యులు చేసినటువంటి పనిని తప్పుగా ఎంచినటువంటి వారికి యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఈ యొక్క నిబంధన ఉల్లంఘన కంటే మనిషి మీద కనికరం చూపటం ముఖ్యం. అందుకే 7వ వచనంలో ప్రభు అంటారు, నేను కనికరమును కోరుచున్నాను బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు అని ప్రభు అంటా ఉన్నారు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు శిష్యులను నిర్దోషులుగా చూస్తున్నారు, మిగిలిన వారు శిష్యులను దోషులుగా చూస్తున్నారు. యేసు ప్రభు వారి ఆకలిని చూశారు, మిగిలిన వారు వారు చేసినటువంటి క్రియను చూశారు. యేసు ప్రభు వాళ్ళ అవసరాన్ని చూశారు, ఈ మిగిలిన వారు ఆ నిబంధనను మేరటం చూశారు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు యొక్క చూపుకి అర్థం చేసుకునే విధానానికి, మనిషి యొక్క చూపుకి అర్థం చేసుకునే విధానానికి చాలా వ్యత్యాసం ఇక్కడ కనబడుతూ ఉంది. అందుకే ప్రభు ఇంకా అర్థం కావటానికి ఒక మంచి ఉదాహరణను మనకు వాక్యములో తెలియచేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వవేదములో, మరి ముఖ్యంగా క్రీస్తు పూర్వం ఎప్పుడైతే ప్రవక్తలు ఎక్కువగా ఉన్నారో అలాంటి పరిస్థితులలో దేవాలయంలో ఉన్నటువంటి యాజకుడి దగ్గరకి ప్రతిసారి 12 గోత్రములకు గుర్తుగా 12 రొట్టెలను తీసుకొని వచ్చి అక్కడ దేవాలయంలో సమర్పించేటటువంటి వారు. యేసు ప్రభు చెప్పినటువంటి ఈ ఉదాహరణ, దావీదు అతని అనుచరులు దేవాలయంలో ప్రవేశించి ఈ యొక్క అర్చకుడు తప్ప ఇంకెవరు తినకూడని నైవేద్యపు రొట్టెలను తిన్నారు అన్నటువంటి ఉదాహరణ దేవాలయం కట్టక ముందు జరిగినటువంటి సంఘటన. సమూయేలు, ఏలీ కాలములో మనం ఈ పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. మనం చదువుతూ ఉంటాం ఈ వాక్యాన్ని. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో చదువుతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, అలాంటి పరిస్థితులలో దేవాలయం ఇంకా అప్పటికి నిర్మించబడలేదు. కానీ దావీదు మహారాజు ఒక రోజున వెళుతూ ఉన్నప్పుడు ఆకలి కొనినప్పుడు దేవాలయంలో ప్రవేశించారు. నైవేద్యంగా దేవునికి 12 గోత్రాలకు గుర్తుగా 12 రొట్టెలను ఆ యొక్క దేవాలయంలో సమర్పించేటటువంటి వారు. ఆనాడు ప్రజలు కొలుస్తున్నటువంటి ఆ స్థలములో దేవాలయంలో సమర్పించినటువంటి ఈ రొట్టెలను మరలా నూతనంగా రొట్టెలు తీసుకొచ్చినప్పుడు అప్పటికే సమర్పించబడిన రొట్టెలను యాజకుడు తీసుకునేవాళ్ళు, అనగా అర్చకుడు తీసుకునేవాళ్ళు. అర్చకుడు ఆ పాత రొట్టెలను తాను మాత్రమే భుజించాలి. నూతన రొట్టెలు దేవుని దగ్గర ఈ 12 రొట్టెలను సమర్పించేటటువంటి వారు. ఈ పాత రొట్టెలను యాజకుడు భుజించాలి. ఇది నిబంధన. ఇలాంటి పరిస్థితులలో మనం చదువుతూ ఉన్నాం ప్రియ సహోదరులారా. ఏమని అంటే, దేవాలయంలో ప్రవేశించి దావీదు అతని అనుచరులు ఏం చేశారు అంటే, ప్రియ సహోదరులారా, అర్చకుడు తప్ప ఇంకా ఎవరూ తినకూడని రొట్టెలను వాళ్ళు తిన్నారు. దేనికోసం? ఆకలిని తీర్చుకోవటం కోసం.
మన వాక్యంలో చూస్తున్న ఈ ఈ సంఘటన మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే దావీదు మహారాజు ఏ విధంగా దేవాలయానికి వెళ్ళి అక్కడ అతని అనుచరులతో కలిసి ఈ రొట్టెలను భుజించారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రభు ఏమంటారు, ఇక్కడ ప్రధానమైనది ఏంటి అంటే మనిషి యొక్క జీవితం కూడా ప్రధానమైంది కదా. కాబట్టి మనిషి తన జీవితాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే కదా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క భోజనాన్ని భుజించి ఈ రొట్టెలను భుజించి కూడా ప్రభు అంటారు కదా, వీళ్ళు విశ్రాంతి నియమమును ఉల్లంఘించి నిర్దోషులగుచున్నారు అని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా అని వాళ్లకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు యేసు ప్రభు హితబోధ చేస్తున్నారు. ఈ శిష్యులు చేసిన పని ఏ విధంగా పొరపాటు అవుతుంది? శిష్యులు చేసిన పని పొరపాటు కాదు కదా. మీరు కూడా కనికరమైన నేత్రములతో చూడాలి కానీ కఠినమైన నేత్రములతో కాదు కదా చూడాల్సింది. కఠినమైన మనస్తత్వంతో చూస్తే ఇది నిబంధన ఉల్లంఘంగానే కనపడతా ఉంటుంది. కానీ కనికరమైన నేత్రములతో చూస్తే ఇది ఒక మంచి కార్యములాగానే కనబడుతూ ఉంది అని యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు బోధన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిబంధనను కాపాడే క్రమంలో మరొక నిబంధనను ఉల్లంఘించటం అనేది మెచ్చదగినటువంటి విషయం కాదు. ఎక్కడో ఏదో అన్యాయం జరుగుతుంది కదా అని దారిన అందరికి అన్యాయం చేసుకుంటూ వెళ్ళి ఒకరికి న్యాయం చేయటం అనేది మెచ్చదగినటువంటి విషయం కాదు. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ తేటతెల్లం చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, నేనున్నాను మీతో ముందు, నేను మీతో ఉన్నాను. అందుకే ప్రభు అంటారు ప్రియ సహోదరులారా, ఈ సందర్భంలో దేవాలయము కంటే అధికుడగువాడు ఒకడు ఇక్కడ ఉన్నాడంటారు. ఆనాటి ప్రజలకు, మరి ముఖ్యంగా పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులకు దేవాలయం చాలా ప్రధానమైనది కాబట్టి వారు దేవాలయానికి ప్రాముఖ్యతనిచ్చారు. ఆనాడు హెరోదు రాజు ఏం చేశాడు, ఆయన టెంపుల్ మౌంట్ దగ్గర ఒక పెద్ద ప్లాట్ఫామ్ని ఏర్పరిచి దాని మీద ఒక మంచి దేవాలయం, పెద్ద దేవాలయం కట్టారు. కానీ యేసుప్రభు ఏమంటారంటే, ఆ దేవాలయం కంటే అధికుడగు వాడు ఎక్కడ ఉన్నారు. ఎవరు? అది నేనే. యేసుప్రభు చెబుతున్న మాట, అది నేనే. దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి కుమారుడైన క్రీస్తు ప్రభుని నేనే, లోకరక్షకుడిని నేనే. మీరు ప్రాధాన్యతనిస్తున్నటువంటి దేవాలయం కంటే గొప్పవాడిని నేనే. మీరు కేవలము ఒక కట్టడానికి ప్రాధాన్యతనిస్తున్నారు, కానీ దేవుని యొక్క సాన్నిధ్యానికి మీరు ప్రాధాన్యతను ఇవ్వటం లేదు అని యేసు ప్రభు వాళ్లకు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు దేవాలయ నిబంధన ప్రధానమా, దేవాలయానికి అధిపతి అయినటువంటి దేవుని యొక్క మాట ప్రధానమా? ఇక్కడ ప్రియ సహోదరులారా, యేసు ప్రభు అక్కడ ఉండి చెబుతున్నారు కదా, నేను కనికరాన్ని కోరుకుంటాను కానీ నేను బలిని కోరుకోను. బలి కనికరము రెండు పక్కన పెడితే ఏది ముఖ్యమైంది అంటే కనికరమే ముఖ్యమైంది అంటారు. మనిషి అంటారు బలే గొప్పది అంటారు, భలే ప్రధానమైంది అంటారు. కానీ యేసు ప్రభు అంటున్నారు కనికరమే ప్రధానమైంది అంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మనము సమాజంలో ఉంటున్నాం కాబట్టి మన మధ్య ఎన్నో సమస్యలు ఉండొచ్చు, లేదా ఎన్నో విభేదాలు ఉండొచ్చు. మన చిన్న చిన్న గ్రామ పరిస్థితులలో మనకు రకరకాలైన సమస్యలు ఉండొచ్చు. వీటిలో మనం దేనికి ప్రాధాన్యతనిస్తా ఉన్నాం? మన పౌరుషానిక, లేదా మన పంతాలక, లేదా మన నిబంధన ఉల్లంఘనలక, లేదా దేవుడు నేర్పిన కనికరానిక? ఎప్పుడైతే మనం దేవుడు నేర్పిన కనికరానికి ప్రాధాన్యతనిస్తామో అప్పుడు దేవుడు మనలను సమృద్ధిగా దీవిస్తారు. కాబట్టి ప్రభువా, మేము కేవలము కఠినమైన మనస్తత్వం కలిగి కాకుండా కనికరగల మనస్తత్వముతో నీ శిష్యులుగా ఉండేలా దీవించమని దేవుణ్ణి మనసారా ప్రార్థించుదాము. ఓ దేవా, నీవు మాట్లాడిన విధానానికై నీకు వందనాలను తెలియచేస్తూ ఉన్నాం. ప్రభువా, మేము నిబంధనలను నియమాలను పాటించుటలో నిమగ్నమై నీ నుండి దూరం అవుతూ ఉన్నాం. ప్రభువా, అన్నిటికంటే నీ మాటను అనుసరించటమే ముఖ్యమని గ్రహించే గొప్ప మనసును మాకు దయచేయండి. అలా నీ మాటను అనుసరిస్తూ నీ శిష్యులుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, మాకున్నటువంటి వస్తువుల కంటే, మాకున్నటువంటి ఆలయాల కంటే,
మా దేవుడవైన నీవు మాలో ఉండటమే అతి ముఖ్యమని మేము గ్రహించి, నిన్ను మా మనస్సులో మేము పెదలపరుచుకొని, మా మనస్సులో ఉన్న నిన్ను మేము మా యొక్క క్రియలలో ప్రతిబింబింప చేయటానికి కావలసిన అనుగ్రహాన్ని దయచేయమని, మా కుటుంబాలను మమ్మలను దీవించమని మన ఆదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి సర్వదా కాపాడునుగాక. ఆమేన్.